Hi everyone, na peru Meghna. This is my first vlog ever, and before I kick off, I want to introduce a bit about myself so that meeku nenu evaro teliyadaniki and na gurinchi, na life gurinchi, na family gurinchi, na ishtalu gurinchi koncham meer telusukunte maybe connect avtaremo ani anukuntunnanu. నేను ఒరిజినలీ ఇండియా నుంచి, సో ఐఎమ్ అన్ ఇండియన్ ఆస్ట్రేలియన్. ఐ లివ్ ఇన్ సిడ్నీ, ఆస్ట్రేలియా అనమాట. ఇక్కడికి వచ్చి కూడా చాలా ఇయర్స్ అయిపోయిందండి, అరౌండ్ 11 years అవుతున్నది అనుకుంటా. అండ్ ఇక్కడికి రావడానికి ముందు నేను మనీలా ఫిలిప్పీన్స్లో ఉండేదాన్ని. ఒక 3 years ఉన్నాను అక్కడే ఉండి జాబ్ చేసుకున్నదంతా చేసేదాన్ని. సో ఇక్కడేమో నేను వన్ ఆఫ్ ద టాప్ బ్యాంక్స్లో సీనియర్ మేనేజర్గా పనిచేస్తున్నాను. అండ్ మా హస్బెండ్ కూడా ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండస్ట్రీలోనే ఉన్నారు ఆయన కూడా. అండ్ మా డాటర్ ఏమో 17 years old, తనకేమో హెచ్ఎస్సి అయిపోయింది. హెచ్ఎస్సి అంటే ఇక్కడ మనకి ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎట్లాగో తనకి హెచ్ఎస్సి అట్లా అనమాట. ఇక్కడ ఆస్ట్రేలియన్ కిడ్స్కి year 12 అంటారు. అండ్ దట్స్ వెన్ దే కంప్లీట్ దర్ year 12 అండ్ దెన్ యూనికి వెళ్తారు. మెడిసిన్ కానీ ఇంజనీరింగ్ కానీ ఏదైనా వాళ్ళకి నచ్చింది ఏదో ఒక ఫీల్డ్ చూసుకుని వెళ్తారనమాట. అండ్ దెన్ కమ్స్ షాపింగ్. నాకు షాపింగ్ అంటే కూడా చాలా ఇష్టం. అట్లానే ఏదో వేలకు వేలు తగలబెట్టను. కరెక్ట్గా మంచిగా డిస్కౌంట్లు, మంచిగా సేల్ ఉన్నవి చూసుకుని నాకు నచ్చినవి కొనుక్కుంటాను అనమాట. అండ్ అట్లాంటి కంటెంట్ కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. అండ్ నాకు ఫుడ్ చాలా ఇష్టం. నాకు మెయిన్లీ మన సౌత్ ఇండియన్, ఆంధ్ర ఫుడ్, ఇంకా తెలంగాణ ఫుడ్, మన తెలుగు ఫుడ్ నాకు చాలా ఇష్టం అండి. సో నేను బిర్యానీ అయితే చాలా అమేజింగ్గా చేస్తాను. హోప్ఫుల్లీ ఒకరోజు ఎప్పుడైనా నా రెసిపీ నేను పోస్ట్ చేస్తాను. అండ్ నాకు మేకప్ ఇష్టము, గుడ్ క్లోత్స్ ఇష్టము. అండ్ లిటరలీ నాకు జిమ్లో వెళ్ళి వెయిట్స్ చేయడం ఇష్టము. చూడండి, మసిల్స్, జిమ్కి వెళ్ళి వెయిట్స్ చేయడం చాలా ఇష్టం నాకు. అండ్ ఈ వ్లాగ్ మోస్ట్లీ నేను నా అడ్వెంచర్స్ అంటే నేను రోజు బంజీ జంపింగ్ వెళ్ళి అది చేసి ఇది చేసి అట్లా చేసేస్తాను, అదేం కాదు. కానీ బట్ నా సింపుల్ లైఫ్, నా స్మాల్ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అంటారు కదా, చిన్న గ్లిమ్స్ ఆఫ్ మై లైఫ్ చూపిద్దాం అనుకుంటున్నాను. అండ్ మీకు నచ్చితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఒక లైక్ ఇట్లా పడేసేయండి, నేను తీసుకుంటాను అది. అండ్ సిన్స్ దిస్ ఇస్ మై ఫస్ట్ వ్లాగ్, ఏదైనా కొంచెం అటు ఇటు అయితే ప్లీజ్ ఏమనుకోకండి. అండ్ ప్లీజ్ మీ ఫీడ్బ్యాక్, మీకు ఏమన్నా చెప్పాలంటే కింద కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ. నా షాపింగ్కి వెళ్ళాను అనమాట. నాకు కొన్ని బ్రాండ్స్ ఏమో ఎట్లా అంటే నాకు కరెక్ట్ సెట్ అవుతాయి నాకు. సో నేను ఎక్కువ అక్కడ కొనను. సో విచరీ అని ఒక లోకల్ బ్రాండ్ ఉంది, ఒకటి ఫర్ ఎవర్ న్యూ అని ఒక లోకల్ బ్రాండ్ ఉంది. అండ్ మేబీ అప్పుడప్పుడు అదొక ఫ్రెంచ్ కనెక్షన్ అని ఒకటి ఉండేది, అది ఇప్పుడు తీసేసి వేరే ఏదో చేశారు, అది తెలీదు. అయితే నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు అయితే విచరీకి వెళ్ళాను. మెయిన్లీ విచరీలో పెద్ద సేల్ జరుగుతున్నది ఇప్పుడు. సైబర్ మండే అండ్ బ్లాక్ ఫ్రైడే కూడా రాబోతున్నది కదా, అయితే ఆ సేల్ కూడా నడుస్తున్నది అనమాట. సో వెళ్ళాను. నాకైతే అమేజింగ్ బట్టలు దొరికినాయి. నా బట్టలు ఎట్లా అంటే నాకు క్లాసిక్ కలర్స్, బ్లాక్ కలర్స్, అంటే ఎట్లా అంటే ప్లెయిన్ కలర్స్ అట్లాంటివి నాకు చాలా ఇష్టం అనమాట. నేనంటే వేసుకుంటాను, నేను ఇండియన్ బట్టలు బాగానే వేసుకుంటాను. ఎవరన్నా పూజలకు పిలిస్తే, లేకపోతే ఏదన్నా ఇండియన్ ఫంక్షన్లకు వెళ్తే, లేకపోతే ఏదన్నా అట్లా ఉంటే కనుక యూజువల్ ఇండియన్ బట్టలు వేసుకుంటాను. కానీ మోస్ట్లీ నేనంటే ఆఫీస్కి వెళ్ళినప్పుడు కానీ ఆర్ మామూలుగా కానీ ఇట్లా వెస్ట్రన్ డ్రెస్సెస్ ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఇట్స్ ఈజీ, ఎక్కువ ఆలోచించడం ఉండదు. నేను లిటరలీ జ్యువెలరీ కూడా ఏది వేసుకుని ఇట్లా వెళ్ళిపోతాను నేను. సో ఇవాళ అయితే ఐ వాంట్ టు షో యూ మై షాపింగ్. ఏం చేసా అంటే నేను వెళ్ళాను షాపింగ్కి. కొంచెం వెదర్ అయితే కొంచెం డల్గానే ఉంది. నిన్న సన్నీ లేదు, ఇవాళ అయితే బాగా సన్నీగా ఉంది, బాగుంది. అండ్ ఇక్కడ మాకు సమ్మర్ అండి. మాకు సమ్మర్ ఉన్నప్పుడు ఇండియాలో వింటర్ ఉంటుంది. సో ఇట్స్ టోటలీ ఆపోజిట్. ఎందుకంటే మేము సదర్న్ హెమిస్ఫియర్లో ఉంటాం కదా, సో ఇట్స్ టోటలీ ఆపోజిట్. అండ్ నిన్న వెళ్ళినప్పుడైతే వెదర్ కొంచెం డౌనే ఉంది. కానీ వెదర్ డౌన్ ఉన్న మాత్రాన మనం డౌన్ అవ్వం కదా. సో మనం షాపింగ్కి వెళ్ళాలి, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి హ్యాపీనెస్ కొంచెం ఇట్లా కొనుక్కోవాలన్నమాట మనకి, లేకపోతే మనకి నిద్ర పట్టదు. సో అదే పనిలో ఉన్నా నిన్న. సో వెళ్ళాను, కొన్ని బట్టలు ట్రై చేశాను. సో నేను కొన్న బట్టలు మాత్రమే ట్రై చేసి చూపిస్తాను ఇవాళ. ఏ పెద్ద ఇట్లా అన్బాక్సింగ్ అదంతా ఏం చేయట్లేదు. నేను జస్ట్ ట్రై చేసినవి అయితే చూపిస్తాను అండ్ ట్రై చేసి కొనుక్కునేవి చూపిస్తాను. And okay, so let's kick off and I'll watch my dresses. Yeah. సో ఈరోజు
ఈరోజు మేము వచ్చిందేమో బర్కిన్ హెడ్ షాపింగ్ సెంటర్ అనమాట. ఇది డ్రుమాన్ దగ్గర ఉంది. అండ్ ఇదేంటంటే ఫ్యాక్టరీ అవుట్లెట్స్ ఉన్నాయి ఇక్కడ. అన్నీ కూడా ఫ్యాక్టరీ అవుట్లెట్స్, సూపర్ డ్రై అండ్ అన్ని డిఫరెంట్ బ్రాండ్స్, మంచి మంచి బ్రాండ్స్ అన్నీ కూడా ఫ్యాక్టరీ అవుట్లెట్స్ ఉంటాయి. అండ్ లాట్ ఆఫ్ ఈటరీస్. అండ్ ప్రతిసారి ఇక్కడికి వచ్చినప్పుడు అయితే నాకు భలే సేల్లు దొరుకుతాయి. అండ్ నాకైతే మంచి క్వాలిటీ అనిపిస్తుంది. అండ్ ఓవరాల్ మొత్తం షాపింగ్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, అంత మంచిగా నాకు బాగా అనిపిస్తుంది. ఐ థింక్ షాపింగ్ అంటే నేను ఆపి ఇక్కడికి వెళ్తాను. నేను వేరే ఎక్కడ కొనను నేను, ఎందుకంటే నాకు కావాల్సినట్టుగా మంచిగా దొరుకుతాయి. అండ్ నాకైతే అమేజింగ్ అనిపిస్తుంది. సో షేక్కి కానీ, ఇంకా ఇక్కడ క్యూ ఉంది, రివ్యూ ఉంది, అండ్ ఇదిగో పిక్చరీ. సో ఈరోజైతే చాలా చాలా మంచి సేల్ జరిగింది. చూస్తున్నారు కదా, సేల్ అని ఉంది ఎక్కడైనా కూడా. సో ఫస్ట్ అయితే ఇది ట్రై చేశాను ఈ ప్యాంట్, కానీ ఈ ప్యాంట్లో పొట్ట బాగా అనిపిస్తున్నది. సో కానీ ఫిట్టింగ్ అయితే నాకు బాగా నచ్చింది. నాకు ఈ మధ్య టైట్ ప్యాంట్స్ నచ్చట్లేదు. సో ఐ వాంటెడ్ టు గో రిలాక్స్డ్, లూజ్గా మంచి ఫిట్ చూద్దామని. ఈ డార్క్ బ్లూ అయితే అమేజింగ్ ఉంది, కరెక్ట్గా ఉంది, అది ఫిట్టింగ్ బాగుంది, బల్జెస్ ఎక్కువ కనిపించకుండా. అండ్ ఆ టీషర్ట్ నాకు బాగా నచ్చింది. అంటే అది బాగా లూజ్ ఫిట్, నాకు అట్లా ఇష్టం అనమాట. అట్లా లూజ్ ఫిట్ టీషర్ట్స్ ఇష్టం. ఇట్ లుక్స్ వెరీ కూల్ అండ్ ఇట్ ఆల్సో మేక్స్ యూ లుక్ స్లిమ్మర్. సో అది టీషర్ట్, అది మెటీరియల్ అయితే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. సో ప్రైస్ వైజ్ కూడా యూజువల్లీ జీన్స్ అరౌండ్ ఒక $129 or $180 or $200 అట్లా ఉంటుంది. కానీ ఇది $99 చూస్తున్నారు కదా. $149ది 99. హలో హాయ్. మధ్యలో నా సెల్ఫీ గోల్ ఒకటి. సో మధ్యలో లైటింగ్ బాగుంది, సో వదలం కదా మనము. అండ్ ఈ డ్రెస్ కూడా నాకు బాగా నచ్చిందండి. కొంచెం టైట్ అనిపించింది, కానీ వెయిట్ లాస్ అయ్యే ప్లాన్లో ఉన్నా కదా. సో లెట్స్ సీ, అవ్వకపోయినా కూడా ఫిట్టింగ్ అయితే బాగుంది. కొంచెం టైట్ ఉంది, కాకపోతే తగ్గాలి. బట్ ఐ రియలీ లవ్ దిస్ డ్రెస్. నాకు అదే చెప్పా కదా, నాకు విచరీ బట్టలు నాకు మంచిగా సెట్ అవుతాయి, మంచి ఫిట్టింగ్, అదంతా కరెక్ట్గా టైలర్ కుట్టినట్టుగా అట్లా ఉంటాయి నాకు ఈ బట్టలు. ఈ టాప్ ఒకటి బాగుంది, అదే జీన్స్ మీద కూడా బాగుంది. సో దీని మీద ఇది వేసుకుని పైన బ్లేజర్ వేసుకుని వెళ్ళినా కూడా బాగుంటుంది, ఆఫీస్కి అయినా బాగుంటుంది. సో బ్లాక్ ప్యాంట్ ఇది, ఇంకా ఈ టాప్, ఇంకా బ్లేజర్ వేసుకెళ్తే బాగుంటుంది ఆఫీస్కి. సో అలా అనుకుని ఈ టాప్ తీసుకుందాం అని అనుకున్నాను. అండ్ అదే జీన్స్, ఆ బ్లూ జీన్స్ అయితే నాకు బాగా నచ్చింది, మంచి రిలాక్స్డ్ ఫిట్ ఉంది. ఈ టాప్ ఏమో ఇది నాకు నచ్చింది, అంటే ఫిట్టింగ్, లెంత్ అదంతా కూడా బాగుంది, తీసేసుకున్నాను. ఎందుకంటే కొంచెం వింటర్ వచ్చినప్పుడు బాగానే ఉంటుందని. అండ్ ఇంకొక క్లాసిక్ వైట్ షర్ట్ తీసుకుందాం అని చెప్పి లెనిన్ షర్ట్ తీసుకున్నాను. ఇది ఈ ప్యాంట్ మీద అంత బాగాలేదు, కానీ నా దగ్గర వేరే ఒక విచరీది ఒక లైన్ స్కర్ట్ ఉంది, దాని మీద బాగుంటుందని తీసుకున్నాను. ఇది ఆఫీస్కి వేసుకెళ్ళొచ్చు ఇది. అండ్ నా మోస్ట్ ఫేవరెట్ అయితే ఈ షర్ట్ అండి. ఈ కలర్ అయితే అదిరింది. అండ్ ఆ కట్టు కొత్తగా ఉంది అసలు. అది ఎట్లా అంటే ఆ మిడ్ కట్టు, అదేం కట్టు తెలియదు, కానీ అదైతే చాలా బాగుంది. అండ్ ఐ ఆల్వేస్ లైక్ టు రోల్ అప్ మై స్లీవ్స్. సో అంతే. సో దట్ వాజ్ హ్యాపీ టైం.